హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం తయారు చేసుకునే ఐటెం ఐస్ క్రీమ్. మనం ఇంట్లోనే సులువుగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి చిక్కటి పాలను తీసుకుందాం. ప్యాకెట్ పాలు అయితే సరిపోతాయి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలను వేసుకుందాం. వెనిలా ఐస్ క్రీమ్ మిల్క్ పౌడర్, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఒక పాల ప్యాకెట్కి ఈ వెనిలా ఐస్ క్రీమ్ పౌడర్ ఒక 100 గ్రాములు సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్ను ఓపెన్ చేసుకుందాం. ఈ ప్యాకెట్లో పౌడర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలను ఇలా తిప్పుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఈ విధంగా కలుపుకుందాం. వీటిని బాగా మరిగేలా మరిగించుకుందాం. ఇవి పొంగకుండా ఈ విధంగా కలుపుకుందాం. వీటిని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడదాం. ఒక అరగంట తర్వాత ఇది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పడదాం. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ బౌల్లోకి తీసుకుందాం. దీనిలోకి పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, గ్రీన్ నట్స్, రెడ్ నట్స్, చెర్రీస్లను తీసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా బౌల్లోకి తీసుకున్న మిశ్రమంలోను పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, రెడ్ నట్స్, గ్రీన్ నట్స్, చెర్రీస్లను ఈ విధంగా వేసుకుని వీటినన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాక ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 5 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి బాక్స్ తీసి ఓపెన్ చేసి చూద్దాం. చూశారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చో. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ పిల్లలకు చేసి పెట్టండి. దీన్ని బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీమ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.